వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఆల్మోస్ట్ ఎప్పుడైతే కొండా సుష్మిత గారు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారో ఆమె స్పష్టంగా నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారే, నా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పినప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఫ్యామిలీని దూరం చేసే కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే స్పష్టంగా పదే పదే ఇవాళ అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్గా ఒక యుద్ధం నడుస్తోంది. అట్లాగే కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కొండా సురేఖ గారి మీద, ఎవరైతే మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నారో ఆమె మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది. సో స్పష్టంగా నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు, రేవంత్ రెడ్డి గారిని మాత్రమే విమర్శించాను. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు అంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు విపరీతమైనటువంటి అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారు. అందుకే నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఆయన చేసినటువంటి ఇంకొక పెద్ద పొలిటికల్ మూవ్ ఏంటి, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు 2029లో పరకాల నుంచి మళ్ళీ పోటీ చేస్తారు అంటూ కూడా ఆయన స్వయంగా అభ్యర్థుల్ని ప్రకటించడానికి కూడా అసలు రేవంత్ రెడ్డి గారు ఎవరు అని ఇవాళ కొండా సుష్మిత చేసినటువంటి బ్లాస్టింగ్ కామెంట్స్ ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ పాలిటిక్స్ని షేక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నట్టుగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారాన్ని బట్టబయలు చేస్తున్నటువంటి సందర్భంగా తర్వాత అనేక మంది మాట్లాడుతున్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు చెలరేగుతూ ఉన్నాయి. ఇవాళ ఆమె అంటున్నారు డైరెక్ట్గా, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ ఇవాళ పార్టీ లైన్ క్రాస్ అయింది రేవంత్ రెడ్డి గారే అని సుష్మిత గారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు అంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఎవరు? అధిష్టానం మాటే ఫైనల్ కదా. ఎన్నికల సందర్భంగా సిడబ్ల్యూసి సమావేశాలు, ఎన్నికల కమిటీలు ఇవన్నీ ఉండగా ఈయనట్ల ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇవాళ ప్రకటిస్తాడు. ఇలాగే చేస్తే రేపు సీల్డ్ కవర్లో మరొక సీఎం వస్తారు, నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సోదరులకు సంబంధించినటువంటి అక్రమాలను కూడా పెద్ద ఎత్తున పాల్పడుతున్నారు. అవన్నీ కూడా బయట పెడతారు, నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ అని స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి కొండా సుష్మిత గారు అన్న వ్యాఖ్యలు చూడండి, తాజా వ్యాఖ్యల్ని. Actually, Revanth Reddy came to Parkal and he announced the seat to Revur Prakash Reddy, who is sitting MLA right now. And I have targeted only Revanth Reddy, not the party. So I have immense respect for Rahul Gandhi ji, Sonia Gandhi ji, Priyanka Gandhi ji, or Karge ji, or Meenakshi madam, everybody. But I have targeted Revanth Reddy because I've targeted Revanth Reddy's family because they are doing corruption here, and they are who is he to announce the ticket? Actually, there will be CWC meetings and everything there. Then only the tickets will be announced. So that's what I asked about it. I will contest as an independent as well. I'm ready to do that. సో ఇండిపెండెంట్గా కూడా నేను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎవరు? మరి కాంగ్రెస్ పార్టీ మీద నాకు లాయల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వాళ్ళ మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్తూనే రేవంత్ రెడ్డి గారు ఎవరు అని నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అట్లాగే ఇంకా చూడండి, రేవంత్ రెడ్డి ఎవరండి? ఇక్కడ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇట్లనే ఆయన కొనసాగితే వేరే సీల్డ్ కవర్ సీఎం వస్తాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా సీల్డ్ కవర్ సీఎం వేరే వాళ్ళు వస్తారు అని స్పష్టంగా కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. అంటే కొండలరెడ్డి గారికి సంబంధించి 200 కోట్ల విలువైనటువంటి భూములు ఇవాళ అక్రమంగా ఫార్చ్యూన్ ఏదైతే ఫ్యూచర్ సిటీలో కేటాయించడం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది, పొలిటికల్గా కాకని రేపుతోంది. సో ఈ సందర్భంగా అక్రమంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అన్నదమ్ములకు సంబంధించినటువంటి అవినీతి పెరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పరకాల టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటి, ఆయన ఎవరు, కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం ఫైనల్ కదా అని ఎప్పుడైతే మాట్లాడి స్వతంత్ర అభ్యర్థిగా కూడా నేను పోటీ చేస్తాను, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నేను అక్కడి నుంచి ఉంటాను. కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలతో కొండా సురేఖ గారికి సంబంధం లేదంటూ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి ఒక రోజుకే ఆమె పార్టీకి ఆమె వివరణ ఇచ్చేశారు. అంటే వివరణ ఇచ్చిన తర్వాత కూడా నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారు అని కొండా సుష్మిత గారు ఇవాళ నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మనం వెళ్ళి స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కూడా ఆమె మాట్లాడే పరిస్థితి లేదు, ఆమె కలిసే పరిస్థితి కూడా లేదు. ఆమె శ్రావణ మాసం పూజల్లో ఏవో బిజీగా ఉంది. కాకపోతే ఇవాళ కొండా ఫ్యామిలీ టార్గెట్గానే రాజకీయం తెలంగాణలో నడుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈయన
వీళ్ళకి సంబంధించి కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి ఓఎస్డి గతంలో ఈయన అరెస్ట్ చేయడానికే జూబ్లీహిల్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఇంటి దగ్గరికి వెళ్ళటం, బాగా రచ్చ అవటం, రాత్రి ఆ రోజే సుష్మిత గారు డెక్కన్ సిమెంట్స్కి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారీ స్థాయిలో దుమారం రేపింది. సో ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి జిల్లాలో మేడిపల్లి పిఎస్లో ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ గత రాత్రి నమోదైంది. నమోదవటమే కాకుండా ఈయన ఒక రియల్టర్ని దాడి చేశారని చెప్పేసి ఆ దాడికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా స్పష్టంగా గొంగిడి హరికృష్ణ సన్ ఆఫ్ సత్యనారాయణ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ వాసుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటిదాకా గత 15 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఓవర్ నైట్లో ఇప్పటికిప్పుడు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయ్యింది అంటే 20 తారీఖు ఇచ్చినటువంటి కంప్లైంట్ 15 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది అంటే మీరు అర్థం చేసుకుంటారు. అంటే టార్గెట్గా మళ్ళీ ఇవాళ ఎవరైతే ఓఎస్డి సుమంత్ ఉన్నారో ఆయన మీద స్పష్టంగా క్లియర్గా ఎఫ్ఐఆర్ అయింది. గొంగిడి హరికృష్ణ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ఈయన ఓఎస్డి మీద కంప్లైంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి రాజకీయంగా ఇవాళ ఏం జరిగింది, కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు ఒక 20 మంది గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని ఒక సమావేశం నిర్వహించి ఏఐసిసికి ఎమ్మెల్యే లేఖ రాసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కొండా మురళికి సంబంధించి, కొండా సురేఖ గారికి సంబంధించి అంటే ఎంటైర్ కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక మూవ్ రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా వీళ్ళందరినీ కూడా ఉసుగొల్పినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఎప్పుడైతే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని ఆమె చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వ్యతిరేక వర్గం అంతా కూడా పావులు కదుపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు బావుట ఎగిరేస్తున్నారు. కొండా సురేఖ గారిని ఖచ్చితంగా పార్టీ నుంచి పంపించేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఎందుకు అంటే ఇంత స్థాయిలో సొంతంగా కొండా కూతురు సురేఖ గారి కూతురే వ్యాఖ్యలు చేస్తే కనీసం ఆ వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేకపోతున్నారు కొండా సురేఖ గారు? ఆ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదంటున్నారు కానీ ఎందుకు ఖండించలేకపోతున్నారనే ఒక అంశం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇవాళ టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ అందుకని అంటున్నారు టార్గెట్ కొండాగా నడుస్తుంది. అంటే ఇది ఒక అదును చూసి రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖకు సంబంధించి ఆ కొండా దంపతుల్ని, కొండా కుటుంబాన్ని వేటు వేసే ఒక కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇప్పుడు సురేఖ గారికి సంబంధించి సుష్మిత వ్యాఖ్యల తర్వాత రేవంత్ రెడ్డి గారు, మరోవైపు కొండా సురేఖకు సంబంధించినటువంటి పలువురు సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా కొండా సురేఖకు మద్దతు ఇస్తా ఉన్నారు. ఇవాళ కేవలం 18 మంది మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ సిఎల్పి సమావేశానికి వీళ్ళందరూ కూడా మాట్లాడుతారు. ఇంకా వాళ్ళు ఏమంటారు, సుష్మిత వ్యాఖ్యలకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణిస్తున్నారు, సంబంధం లేకున్నా కూడా కనీసం ఖండించాల్సినటువంటి అవసరం లేదా అని వాళ్ళు సూటి ప్రశ్న చేస్తూ ఉన్నారు. అట్లాగే కేవలం సురేఖ గారు వివరణిస్తే మాత్రం ఆమోదయోగ్యంగా లేదు అని ఇవాళ తిరుగుబాటు చేస్తారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏమో లండన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా హుటాహుటిన లండన్ పర్యటన మానుకొని హైదరాబాద్కు వస్తున్నాడు, ఒక 2 రోజుల్లో వచ్చేస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టించడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలువులో చీలిపోయినట్టుగా పెద్ద సంచలనంగా రాజకీయంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాల నుంచి కూడా కొండా సురేఖ గారికి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వివాదాలు వరుసగా చెలరేగుతూనే ఉన్నాయి. మరోవైపు కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మీద కూడా రేవంత్ రెడ్డి గారు తొలినాల నుంచి కూడా ఈ రాజకీయం జరుగుతానే ఉంది. అంటే ఆయన అధికారం లేక రాకముందు కూడా కొండా సురేఖ గారికి సంబంధించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి వివరించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత చేసినటువంటి వ్యాఖ్యల దుమారం మనకు తెలుసు. అట్లాగే కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అదునుగా చూసుకుని ఇప్పుడు కుటుంబాన్ని మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసేయాలి అన్న డిమాండ్ని ఆ యొక్క వ్యతిరేక వర్గం తెర మీద తీసుకొస్తూ. సో ఇవాళ కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, అట్లాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్గం చెందినటువంటి నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి కొండా కుటుంబాన్ని సస్పెండ్ చేయాలనే తీర్మానం కూడా చేసి టీపీసీసీకి పంపినట్టుగా కూడా సమాచారం. సో ఇప్పుడు పార్టీలో ఒకవైపు మూవ్ జరిగిపోయింది బయటికి పంపించేందుకు, ఇవాళ నెక్స్ట్ ప్రభుత్వాల నుంచి కూడా బర్తరఫ్ చేసేయాలి అని, అంటే ఆమె వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు కూడా మీటింగ్ పెట్టమని అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆదేశాలతోటి ఇదంతా కూడా జరుగుతోంది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్లో సమావేశమైనటువంటి 18 మంది ఎమ్మెల్యేల వర్గం ఇవాళ కొండా సురేఖ గారికి చెక్ పెట్టే దిశగా అడుగులు ముందుకు తీసుకెళ్తాం. ఒకసారి వాళ్ళు ఏమంటారు చూడండి. సంబంధ విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది. ఇప్పుడు తెలిసింది వేముల వీరేశం గారికి, ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ గారు నష్టం చేస్తున్నారు, ఆ వ్యాఖ్యలను నష్టం వాటిల్లుతున్నాయని ఇప్పుడు తెలిసింది. ఇప్పటిదాకా తెలియలా. ఇప్పటిదాకా వ్యాఖ్యలు నష్టం అవ్వలే, పార్టీనే లీగల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె నాంపల్లి కోర్టుకు అనేక సందర్భాల్లో వెళ్ళారు. తర్వాత ఆమె సారీ కూడా చెప్పారు బహిరంగంగా.
మరి ఆ రోజు సారీ చెప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఏమంటున్నారు, మీ వ్యాఖ్యల వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పరకాలలో టికెట్ అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు, మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు నడిచిన ఆ వ్యాఖ్యలు పెద్దగా ఏమి పార్టీకి నష్టం జరగల. మరి ఇంకెవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా నష్టం జరగల. కేవలం కొండా సురేఖ గారు, కొండా సుష్మిత గారు ఉన్నట్టుగా బహిర్గతం చేస్తే ఇవాళ ఇంకా చాలా మాటలు అంటా ఉన్నారు. చూడండి ఎమ్మెల్యేలు అందరూ కూడా వితిన్ పార్టీలనే కొద్ది గుంట నక్కలనే ఒకటి రెండు, ఆ గుంట నక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం తాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించడానికి వెళ్ళిపోండి. సో ఇప్పుడు వీళ్ళందరూ డిమాండ్ ఏంటి, బర్తరఫ్ చేసే ముందు బయటికి వెళ్ళిపోయే ముందే రాజీనామా చేసేయండి, మీరే పార్టీ నుంచి వాలంటరీగా వెళ్ళిపోండి అని డిమాండ్ చేస్తున్నారు. మన ఈ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయంగా ఎప్పుడో వివాదాలు ఉన్నాయి. చాలా సుదీర్ఘమైనటువంటి వివాదాలు ఉన్నాయి. వాళ్ళు డీసీసీ అధ్యక్షుడిగా ఈయనున్నాడు, వరంగల్ జిల్లాకు సంబంధించి గాంధీ భవన్లో పంచాయతీలు అయినాయి, గాంధీ భవన్లో సారీలు చెప్పుకున్నారు ఎవరుకోరు. సరే, మురళీ గారికి ఈయనకి లేకుంటే కొండా కుటుంబానికి ఈయనకి ఎప్పుడు ఉన్నటువంటి పంచాయతీ ఇప్పుడు ఈ పాత పంచాయతీలన్నీ కూడా తెర మీదకి పెట్టి అంటే వ్యతిరేక వర్గాన్ని అంతా రేవంత్ రెడ్డి గారు ఉసుగొలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఇవాళ ఇట్లా అనగానే వీళ్ళందరూ కూడా రెడీ టు అటాక్ అన్నట్టు, టార్గెట్ కొండాగా. ఇంకా చూడండి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయం కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు, ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. సో ఇప్పుడేంటి, కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని కొండా సురేఖ గారికి ఆపాదించి మొత్తం అంతా కూడా కూడగట్టుకొని రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుకూల వర్గం, కొండా వ్యతిరేక వర్గం, వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ సక్సెస్ఫుల్గా పార్టీలో నుంచి టార్గెట్ కొండాగా రాజకీయాలు నడిపి భవిష్యత్తులో వాళ్ళని మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి బయటికి పంపే ఒక కుట్ర జరుగుతూ ఉందనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతాం. అయితే ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే, గత కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఒకసారిగా బగ్గుమన్నది. గతంలో ఏదైతే మేడారం జాతరకు సంబంధించి అప్పుడు కాంట్రాక్టుల దగ్గర లొల్లయింది. తర్వాత అనేక అంశాల్లో ప్రభుత్వంలో కొండా సురేఖ గారికి సంబంధించి యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి ఈమెనే దేవాదాయ శాఖ మంత్రి, ఈమెకు తెలవకుండా ఆ బోర్డు నియామకం కూడా అవుతుంది. మరి ఇవన్నీ ఉన్న సందర్భంగా అసంతృప్తిగా డమ్మీగా చేసిన తర్వాత ఇవాళ క్యాబినెట్లో కొనసాగాల్సినటువంటి అవసరం ఏముంది అన్న ఒపీనియన్లో వాళ్ళు ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే మంత్రివర్గంలో ఉండి అందరూ డమ్మీలుగా ఉండి మొత్తం రేవంత్ రెడ్డి గారే ఏకఛత్రాధిపత్యాన్ని నడుపుతూ, అట్లాగే ఒంటెద్దు పోకడలకు పోతా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటా, వితౌట్ నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేకుండా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకం కూడా జరుగుతుంది అంటే ఇవాళ బీర్లా ఇలయ్య గారు అక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, వాళ్ళు బహిరంగం చెప్పారు మాకు సమాచారం లేదని చెప్పారు. మరి ఎమ్మెల్యేలు డమ్మీలే, మంత్రులు డమ్మీలే, ఇవాళ ఉన్నట్టుగా మాట్లాడితే పార్టీ నుంచి బయటికి పంపే రాజకీయం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ప్రజలు ఒక కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, నాయకత్వం మీద విశ్వాసంతో గెలిపించుకుంటారు. కానీ ఇవాళ ఏమైంది, వచ్చిన రోజు నుంచి కూడా ఇవాళ వర్గపోరకే పరిమితం అవుతా ఉంది, మరి ముదురుతా ఉంది రోజు రోజుకి. మరి భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా భయం పుట్టేటట్టుగా ఉంది. సో ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం అని నిర్ధారణకి ఎట్లా వస్తారు? ఇవాళ అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయిపోయింది కదా. అంటే ఆమె చెప్పినట్టుగా నిజంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏ దమ్మున అజమాయిషి చలాయిస్తూ ఉన్నారు. మరి నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ సంబంధించినటువంటి లీడర్లు మరి ఎట్లా జీర్ణించుకునే అవకాశాలు ఉంటాయి? కాబట్టి మరి
భవిష్యత్తులో కొండాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరుగుతుంది? మరి పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా, లేదంటే కనుక మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపుతారా? ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్ళే రాజీనామాలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఇదంతా చూడాల్సినటువంటి బిగ్ క్వశ్చన్. చూద్దాం ఏం జరగబోతుందో మరి రాజకీయాలు. ఎందుకంటే ఆయన కూడా లండన్ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి మరి మొత్తం కొండా సంబంధించినటువంటి ఎపిసోడ్కి ఏ వ్యవహారంతో ఫుల్ స్టాప్ పెడతారు? ఇంకా కూడా మరి కొండా సుష్మిత గారు కేవలం ఒక అంశం మాత్రమే తెర మీద తీసుకొచ్చా, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ నేను బయటికి చెప్తానంటున్నారు. కాబట్టి చూద్దాం మరి రాహుల్ గాంధీ గారు ఏమంటారు, సోనియా గాంధీ గారు వాళ్ళు లాయలిస్ట్గా ఉన్నామంటున్నారు. మరి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అధిష్టానం ఇన్వాల్వ్ అవుతారు, రంగంలోకి ఏఐసీసీ వస్తుందా? మరి ఇవంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత బిగ్ మూవ్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద బ్లాస్ట్గానే చెప్పాలి, బిగ్ బ్రేకింగ్ గానే చెప్పాలి ఈ వార్తలన్నీ కూడా. చూద్దాం ఏం జరగబోతుంది. సో మీరు కూడా మీ అప్పటి కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.